తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సమ్మర్ పిక్నిక్ న్యూ జెర్సీలో గ్రాండ్గా జరిగింది. పసందైన వనభోజనం, వినోదం, తెలుగు వారితో ఆనందం, చిన్నారుల కేరింతలతో ఈ పిక్నిక్ విజయవంతంగా సాగింది. న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో వేసవి వనభోజనాలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని సేరేవిల్లే పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగువారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న వనభోజనాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. పసందైన వనభోజనం, ఆద్యాంతం వినోదం, తెలుగువారితో ఆనందం, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా పిల్లలకు, పెద్దలకు పలు పోటీలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులంతా సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. సమ్మర్ పిక్నిక్ ని విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు మధు అన్న. సాక్షి టీవీ ప్రేక్షకులకి నా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున సాక్షి టీవీ యాజమాన్యం మా పిక్నిక్ గురించి ఎన్నో విషయాలు తెలియజేయాలని మాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఫాస్ తెలుగు కళా సమితి 2022-24 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గంతో ఈ రోజున మొట్టమొదటి కార్యక్రమం అంటే 5 మ్యాండేటరీ కార్యక్రమాలు ఉంటాయి. ఐదిట్లో మొట్టమొదటి పిక్నిక్, వేసవి భోజనాలు. దానికి సుమారు 500 మంది తోటి కిక్కిరిసిపోయి ఈ రోజున సేర్విల్లో ఉన్న బర్క్స్ పార్క్లో ఈ కార్యక్రమం జరగడం, దీన్ని అందరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంతో ఆటలు, పాటలు పాడటం, ఆడటం, ఇవే కాకుండా 16 అణాల షడ్రుచులతోటి ఏర్పాటు చేసిన పసందైన విందు భోజనం, పలహారాలు, వేసవి ప్రత్యేకతలు, మజ్జిగలు, పుచ్చకాయలు, రకరకాల ఎన్నో పిండి వంటలు, భోజనాలతోటి అందరినీ సంతోషపరుస్తూ చాలా ఉత్సాహం జరిగింది. మా మొట్టమొదటి కార్యక్రమం సక్సెస్ అవ్వడం మాకు ఎంతో సంతోషం, బలం. ఇదే విధంగా మా టీం అందరం కూడా మేమందరం కష్టపడి పనిచేసినందుకు మాకు ఈరోజు చాలా తృప్తిగా ఉంది. రాబోయే కార్యక్రమాలు కూడా మేము సక్సెస్ఫుల్గా చేస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆఖరి మాటగా, మీరు గనక తెలుగు కళా సమితిలో సభ్యులు కాకపోతే వెంటనే చేరండి. www.tfasnj.org మెంబర్షిప్ లింక్ ఉంటుంది. ఆ లింకులు ఓపెన్ చేసి మెంబర్గా చేరండి. టీఫాస్ కార్యక్రమాల్లో సపోర్ట్గా నిలవండి, వాలంటీర్స్గా పాల్గొనండి, మాకు చేయూతనివ్వండి. మా విజయాలన్నిటికీ కూడా మీ పాత్ర కూడా యాడ్ చేస్తూ సంతోషంగా మనం ఉండాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి ప్రేక్షకులందరికీ తెలుగు కళా సమితి తరఫున నమస్కారాలండి. ఇవాళ బర్క్స్ పార్క్, సేయర్విల్, న్యూజెర్సీలో జరిగినటువంటి తెలుగు వన భోజనాల కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎన్నో వైవిధ్యమైన ప్రోగ్రాములతోటి, మంచి 16 అణాల తెలుగు భోజనంతో మేము అందించిన ఈ ప్రోగ్రాము చాలా బాగా నడిచింది. మా కొత్త కార్యవర్గానికి యాన్యువల్ ఈవెంట్ కింద చెప్పాల్సిన దాంట్లో ఇది మొట్టమొదటి ప్రోగ్రాం అండి. అందులోని మా కొత్త ట్రస్టీలు, ముఖ్యంగా 4 మహిళా ట్రస్టీలు కూడా ఎంతో కలిసికట్టుగా ఒక టీమ్గా పనిచేసి ఇవాళ మా మధు అన్న గారి నిర్దేశత్వంలో ఎంతో మంచి ప్రోగ్రాం చేశారండి. సుమారు 500 నుంచి 800 మంది న్యూజెర్సీలో వచ్చారు. ఇంతవరకు జరిగిన మా తెలుగు కళా సమితి వనభోజనాలు ప్రోగ్రాముల్లోని ఇంత టర్న్అవుట్ ఇంతవరకు ఎప్పుడు లేదండి. భోజనానికి ఇంత పిసరు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మా కార్యవర్గం సభ్యులు ఆంధ్ర ప్రసాద్ గారు, మా లోకేందర్ గారు అందరూ కూడా చూసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మా శేషగిరి గారు, మా గ్రూప్ అంతా కూడా చాలా బాగా పనిచేశారండి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సాక్షి యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. నమస్కారం. వరలక్ష్మి రాధాకృష్ణ. ఈరోజు ఎంతో పసందైన భోజనాలతోని, ఆట పాటలతోని చాలా ఉత్సాహంగా ఉంది ఈ పార్కులో. ఇవాళ దాదాపు 500 మందికి పైగా వచ్చారు. అందరూ చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మధు అన్న గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి విచ్చేసిన వారికి మరియు మాకు బాగా సాయం చేసిన వాలంటీర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.
సాక్షి టీవీ అందరికీ నమస్కారం అండి. ఇది తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వేసవి సెలవుల వనభోజనాలు జరుగుతున్నాయి. యాన్యువల్ సమ్మర్ పిక్నిక్. అందరూ పెద్దలు పిల్లలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. నా పేరు లతా మాడిశెట్టి, యూత్ కమిటీ చైర్ని. పిల్లల యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. 5 నుంచి 25 సంవత్సరాల పిల్లలు బాగా ఆడుతున్నారు ఉత్సాహంతో. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, ఇంకా ఇంకా గేమ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. చాలా బాగా ఇది చేస్తున్నారండి. అందరికీ యాక్చువల్గా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ వచ్చిన జనాలకు కానీ, టీంకి కానీ, ఈ పార్క్ కమిటీకి కానీ, మా టీవీ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. హలో అండి, నేను అరుంధతి షాకేలి, మెంబర్షిప్ చైర్ ఫర్ టీఫాస్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నుంచి. ఇక్కడ మా పిక్నిక్, యాన్యువల్ పిక్నిక్ జరుగుతుంది బర్క్స్ పార్క్లో. అరౌండ్ 500 to 800 మెంబర్స్ అటెండ్ చేశారు. అండ్ దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ, ఫ్లో కూడా ఉంది. అండ్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రాఫల్ టికెట్ to be announced and bingo to be played. So they are still, people matram elipotaleru, manushalu janalu matram wait chestunaru. They are ready to enjoy the summer picnic and the rose weather kuda chaala baagundandi. Thank you Sakshi TV for giving us this opportunity.